ఏం పేరు మీ పేరు? మళ్ళీ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీకు అన్ని రకాలుగా సాయం చేసినా అని చెప్పింది. ఇప్పుడు మీకు అన్ని రకాలుగా అన్ని ఏమంటారు దాన్ని అవన్నీ వచ్చినాయా మీకు? అన్నీ వచ్చేది రాలే. కొంతమంది ఆ డబుల్ బిల్లు పరిస్థితులు, కొంత ప్యాకేజీలు రాలే, కొంతమంది ఒంటరి గిండు రాలే. కాకపోతే మాకైతే టీఆర్ఎస్ పార్టీ అన్యాయం చేసింది. అక్కడికి ఎత్తుకొచ్చి ఇక్కడ చేసిండు. అన్ని ఇస్తా, బడిస్తా, గుడిస్తా, అన్ని ఇస్తాడు. ఏది ఇయ్యలే. ప్యాకేజీలు కూడా ఇయ్యలే. ముసలి వాళ్ళకు కూడా ఇంటి ఇస్తాడు, అది ఇస్తున్నాడు, అది ఇయ్యలే. మాకు జాగాలకు 6 లక్షలు ఇచ్చిండు. 6 లక్షలు ఇస్తే ఇది 6 జాగా వస్తలేదు. మాకైతే చాలా అన్యాయం చేసిన కేసీఆర్. ఇప్పుడు మరి కాంగ్రెస్ వచ్చి 2.5 ఏళ్ళు అవుతుంది. మరి కాంగ్రెస్ ఏమైనా చేసిందా? కాంగ్రెస్ మేలు చేసింది. మాకు బియ్యం ఇచ్చింది, ఇంటింటి కరెంట్ బిల్లు ఆఫ్ చేసింది. మళ్ళీ దాని తర్వాత ఇది లేడీస్కి బస్సు బిల్లు పెట్టింది. మళ్ళీ దాని రేషన్ కార్డు చిన్నోనికి నా కొడుకు పెళ్ళి అయ్యి ఇప్పుడు 12 ఏళ్ళు అవుతుంది. ఇంటి మనమన్లు వాళ్ళకు కార్డులు లెక్క లేదు, పేరు లేదు. ఇప్పుడు నాకు ముగ్గురు వాళ్ళ కార్డు వచ్చినాయి, నాకు వాళ్ళ కార్డు వచ్చినాయి. ఇప్పుడు నా ఇంట్లో కింటల బియ్యం వస్తున్నాయి. సన్న బియ్యం ఇస్తుంది తిండికి. ఇది అయితే చాలా మేలు చేసింది కేసీఆర్. అది మన రేవంత్ రెడ్డి మంచి మేలు చేసింది. మాకైతే అన్యాయం చేసింది ఎవడు కేసీఆర్. ఇప్పుడు మీ దగ్గర ఎలక్షన్లు వచ్చినాయి కదా, మీ ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? కారు గుర్తా, పువ్వు గుర్తా, చేయి గుర్తా? ఏమో మేము కారు గుర్తు గెలిపిస్తాం అనుకుంటున్నాం. ఇప్పుడు మీకు నష్టపరిహారం అంత వచ్చిందా? మళ్ళీ రాలే. మాకు ఒక్కొక్కలకు 250 గదాల జాగా పైసలు రాలేదు. ఇస్తాం అన్నారు, ఇవ్వలేదు. ఇల్లు జాగా అంత పోయింది సార్. మేము చేసుకుందామంటే పని కూడా లేదు. ముసలోళ్ళకు కూడా ఎవరు పనికి రమ్మంటలేరు, ఇంటికనే ఉంటున్నాం. మాకు పిల్లలు జల్లలు కిలో కొనుక్కొచ్చుకొని తింటున్నాం. మేము ఒక కైకిలు చేస్తే మగవాళ్ళు ఒక కైకిలు పోతే కిలో బియ్యం కొనుక్కొచ్చుకొని తింటున్నాం సార్. మేము 4-5 ఎకరాల జాగా మాకు ఇలా ఏం లేకుండా అయిపోయింది మా బతుకులు. మమ్మల్ని కేసీఆర్ గట్ట చేసిండు, ఎలా కొట్టిండు. మాకు కష్టం 20 సంవత్సరాలు పట్టించుకొని ఇంటేసుకుందాం. మేము చుట్టాలు వచ్చినా ఏర్పడకపోవు, బిడ్డలు వచ్చినా ఏర్పడకపోవు సార్. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి పోవాలంటే కూడా మాకు పెద్ద బాధలకు కనిపిస్తుంది. ఎందుకంటే ఊరిపల్లి పోయింది, జాగ పోయింది, భూమి పోయింది. మా ఇంటికి 4 రోజులు ఉంటారేమో, మా వస్తాయేమో అని అనుకుంటారేమని అసలు పోతలేము సార్ మేము. మా కష్టాలు గట్లున్నాయి. పిల్లలు ఒకళ్ళని లేకపోతే పిల్లలు ముసలోళ్ళు వాళ్ళని ఎట్లా చదవాలి ఏం కదా అని మా పరిస్థితి మాకు ఉన్నది. బాగా కష్టం ఉంది సార్ మాకు. ఇంటికి 10 లక్షలు ఇస్తా అన్నాడు. అసొంటి వాళ్ళకు ఏం లేదు, ఒక 5 లక్షలన్నీ ఇచ్చి మీరు బతుకుర్రమ్మ, మీ జాగ పోయింది, భూమి పోయింది అంటే అనకపోయా. మా బతుకులు ఎటో సారు. చచ్చిపోయిన వాళ్ళకి కూడా శవం గాలేస్తుంది కూడా జాగలేదు. నీళ్ళలో పెట్టొస్తున్నాం. ఆ శవాన్ని కూడా పోయి నీళ్ళలో పెట్టొస్తున్నాం. నీళ్ళు ఎత్తిపోసుకుంటా పెట్టేస్తున్నాం. కానీ అన్యాయం చేసిండు మమ్మల్ని. ఏం చేయాలి సార్? గట్లుంటాయి మా బతుకులు. ఆగమున్నది మా బతుకులకు, కష్టం వచ్చింది గట్లా. ఏం చేయాలి?